హలో అండి. ఈరోజు వీడియోలో టేస్టీగా గోంగూర చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. గోంగూర చట్నీని ఏ ప్రాసెస్‌లో చేసినా కానీ టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్‌లో మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అన్నం మొత్తం మీరు చట్నీతో తినేస్తారండి. ఇంకో కూర అనేది వేసుకోకుండా. మరి టేస్టీ అయినటువంటి గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఓకే అండి. నేనిక్కడ ఒక 2 పెద్ద సైజు గోంగూర కట్టలనైతే తీసుకున్నాను. ఇలా తీసుకున్నటువంటి గోంగూర కట్టలని నీట్‌గా ఒలిచేసి, ఇప్పుడు ఈ ఒలిచినటువంటి ఆకులన్నిటిని కూడా ఒక పెద్ద బేషన్‌లోనికైతే వేసేసుకొని, మునిగేంత వరకు వాటర్‌ని పోసి, శుభ్రంగా 2 సార్లయితే ఇసుక కానీ, మట్టి ఏది రాకుండా నీట్‌గా కడిగేసి, ఒక జలిగినలోనికైతే వేస్తున్నానండి. ఇలా వేయటం వల్ల మనకి ఆకులు ఏదైనా ఎక్స్‌ట్రా వాటర్ ఏదైనా ఉంటే కూడా స్ట్రెయిన్ అయిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు గోంగూరలోని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోయేలోగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు పై పొట్టు అంతా కూడా ఇట్లా చిట్లిపోయి చక్కగా వేగిపోవాలండి, పచ్చితనం అంతా లేకుండా. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్నటువంటి పల్లీలన్నింటినీ కూడా ఒక ప్లేట్‌లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్‌లోనికి ఒక స్పూన్ వరకు ఆయిల్‌నైతే వేసుకోండి. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత నేను ఒక 20 వరకు పచ్చిమిర్చిని వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లోనికి తీసుకొని చల్లారనివ్వండి. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్‌లోనికి ఇందులో ఆయిల్ ఉంది కదా! ఆ ప్యాన్‌లోనికి మనం కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర ఆకులను కూడా వేసుకోండి. మన గోంగూర చూడండి వేయగానే ఎక్కువ మొత్తంలో అనిపిస్తుంది కదా! ఇది ఉడికే వరకు మనకి చాలా క్వాంటిటీ తగ్గిపోతుందండి, తక్కువైతుందనమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా గోంగూరని ఇలా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలను కూడా వేసుకోండి. ఇలా టమాటాలను కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు గోంగూరని ఇలా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత సరిపోదనుకుంటే 2 స్పూన్ల వరకు ఆయిల్‌నైతే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ప్యాన్ పై మూతని ఉంచి గోంగూరలోంచి మనకి వాటర్ రిలీజ్ అయ్యి, మనకి టమాటా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. మధ్యలో ఒకసారి మూతను తీసి కలుపుతూ ఇలాగ మగ్గించుకోండి. ఇలా కలుపుతూ ఉండటం వల్ల మనకి మాడిపోకుండా ఉంటుందనమాట. ఇలా మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకోండి. గ్యాస్ ఆపేసిన తర్వాత ఆ వేడి మీదనే ఒక గుప్పెడంతా కొత్తిమీర ఆకును కూడా వేసుకోండి. వేడికి మగ్గిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలైతే చల్లారిపోయి ఉంటాయండి. ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులోనికి వేయించుకున్నటువంటి పల్లీని నేను పొట్టుతో సహా వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. అలాగే మనం మగ్గించి పెట్టుకున్నటువంటి గోంగూర, టమాటాలను కూడా వేసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. ఇవి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2, 3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు ఒలిచి వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోనండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. రోట్లో అయితే కచ్చాపచ్చాగా ఉంటుంది. పల్స్ ఎక్కువ ఇవ్వకుండా ఒక్క పల్స్ ఇచ్చి అట్లా చేశారంటే ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలు కట్ చేసి ఒక్క పల్స్ ఇచ్చి ఆపేయండి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి మనం తాలింపుని వేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పావు స్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలను వేసుకొని ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత కచ్చపచ్చగా దంచుకున్నటువంటి 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోండి. అలాగే 4, 5 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని తాలింపు ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక పావు స్పూన్ అంత ఇంగును కూడా వేసుకోండి. పచ్చళ్ళలో ఇంగు ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ గోంగూర పచ్చడిని వేసుకోండి. వేడి మీదనే వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుతూ మనం మగ్గించుకున్నామంటే టేస్టీ అయినటువంటి గోంగూర చట్నీ రెడీ. ఈ గోంగూర చట్నీ వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చద్దన్నంలోకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.